ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏమన్నారు, నేను సీఎం పోస్ట్ నుంచి రిజైన్ చేయను అని అన్నారు. ఒక సీఎం ఒకవేళ ఇలా చెప్తే వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ ఏముంది, లా ఏం చెప్తుంది, వీ షుడ్ నో అబౌట్ ఇట్, రైట్ ఆర్ రాంగ్? ఎస్, దాని గురించి మాట్లాడదాం. సో ప్రాపర్గా మమతా బెనర్జీ డిక్లేర్ చేశారు దట్ ఐ విల్ నాట్ రిజైన్. బేసికలీ ఆర్టికల్ 164లో మన కాన్స్టిట్యూషన్ ఏం రాసి ఉందంటే గవర్నర్ ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అని రాసి ఉంది. సో ఇట్ ఈస్ అంటే ఆయన ఎంతవరకు ఈ సీఎం కరెక్ట్ ఉన్నారు, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కరెక్ట్ ఉన్నారు, అంతవరకు గవర్నర్ కెన్ కీప్ దెమ్ ఇన్ ద పవర్. ఓకే, ఒకవేళ ఇఫ్ ఈజ్ గవర్నర్కి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదంటే అది వేరే ప్రాసెస్లో వెళ్తుంది. కానీ ఇప్పుడు మనం చూద్దాం ఏంటంటే ఆర్టికల్ 164లో ప్రాపర్గా రాసి ఉంది, సీఎం అయినా సరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అయినా సరే వాళ్ళందరికీ అపాయింట్ చేసిన వారు గవర్నర్ అన్నమాట. అండ్ గవర్నర్ ప్లెజర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయనకి అన్ని కరెక్ట్గా అనిపిస్తే సీఎంకి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి ఆయన అట్లా పెడతారు. ఒకవేళ నెక్స్ట్ ప్రాసెస్ ఏముందంటే గవర్నర్ ఏమనుకున్నారంటే ఆ స్టేట్ గవర్నర్ ఏమనుకున్నారంటే ఈ క్యాండిడేట్ సీఎం క్యాండిడేట్ మంచిగా లేదు, లేకపోతే ఇక్కడ చాలా కరప్షన్, లేకపోతే చాలా ఇన్కంబెన్సీ నడుస్తుంది, వీళ్ళు కాన్ఫిడెన్స్ వీళ్ళ మీద లేదు, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి వీళ్ళ మీద, ఇంకా వీళ్ళు స్టెప్ డౌన్ అవ్వట్లేదు. అప్పుడు గవర్నర్ ఏం చేయొచ్చు, ఇంకొక క్యాండిడేట్కి ఏం చెప్పొచ్చు అంటే మీరు వచ్చి ఒక సీఎం పదవి తీసుకోవచ్చు. అలా అప్పుడు ఫ్లోర్ టెస్ట్ అవుతుంది. ఫ్లోర్ అంటే సపోజ్ టీఎంసీ ఇక్కడ టీవీకి ఉందనుకోండి, ఇప్పుడు డిఎంకే పార్టీ నుంచి మీరు సీఎం పోస్ట్కి రావచ్చు అని చెప్పొచ్చు. అప్పుడు ఫ్లోర్లో అంటే అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అందరూ మెజారిటీ వాళ్ళు మేము స్టాలిన్కి మద్దతు ఇస్తామని, మేము స్టాలిన్ సపోర్ట్ చేస్తామని చెప్పేస్తే ఆయన అయిపోతారన్నమాట. దిస్ ఈజ్ సెకండ్ సిచ్యువేషన్. ఇది కూడా అవ్వట్లేదు, అది కూడా అవ్వట్లేదు అంటే లాస్ట్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు. దట్ ఈస్ ఆర్టికల్ 164. మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 172. ఇన్ ఆర్టికల్ 172 ఓకే ఇఫ్ ఇది టెన్యూర్ ఆఫ్ అసెంబ్లీ అనమాట. వెనెవర్ అసెంబ్లీ టెన్యూర్ 5 years అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఎలాగైనా న్యూ క్యాండిడేట్స్ ఓటింగ్ సెరమనీ ఉంటుంది, న్యూ అసెంబ్లీ క్రియేట్ చేయాల్సింది గవర్నర్. సో గవర్నర్కి ఈ పవర్స్ ఉన్నాయి. ఓకే, సో మమతా బెనర్జీ ఇక్కడ రిజైన్ చేయని చెప్తే కూడా నడవదు, ఎందుకంటే ఆమె టెన్యూర్ 5 years వరకు ఉండొచ్చు. ఇంకా 2-3 months మే వరకు ఉందంట ఆమె టెన్యూర్. మే వరకు ఇఫ్ షీ డోంట్ రిజైన్ ఆల్సో ప్రాబ్లం లేదు, ఉండండి మేడం ఏం కాదనమాట. మే తర్వాత గవర్నర్ మళ్ళీ ఒక మోషన్ అంటే ఒక ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్లో ఏం రాస్తారంటే ఓకే న్యూ అసెంబ్లీ క్రియేట్ చేయాలి, న్యూ ఎమ్మెల్యేస్ ఓటింగ్ సెరమనీ చేయాలి, అది కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ అని ఆయన సంతకాలు పెట్టేసి. సో దట్స్ వాట్ హ్యాపెన్. మళ్ళీ పోలీస్ వాళ్ళు వెళ్తారు, అంతే అన్ని అసెంబ్లీ డిజాల్వ్, అసెంబ్లీ లాక్ అన్నీ అయిపోతాయి. సో దట్స్ హౌ ద సెకండ్ ప్రాసెస్ విల్ బి. సో మేడం గారు May 20 వరకు ఉండొచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఎలాగైనా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే న్యూ అసెంబ్లీ ఎవ్రీ 5 years క్లియర్ చేయాలి, న్యూ ఎమ్మెల్యేస్కి ఓటింగ్ చేయాలి. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, బై బై, టేక్ కేర్.